కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం సోమవారం మధ్యాహ్నం ఆర్టీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలోని డివిజన్ పరిధిలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మైదుకూరు డీఎస్పీ మరియు బద్వేల్ డివిజన్ పరిధిలో ఉన్న అధికారులు, వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ రాబోయే బక్రీద్ పండుగను ప్రజలందరూ కలిసిమెలిసి ఎటువంటి వివాదం లేకుండా నిర్వహించుకోవాలని తెలిపారు. అందుకోసం అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మంచి వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. చాలా సంతోషంగా శాంతియుతంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ యొక్క పండుగని అందరూ ఆనందంగా చేసుకోవడం సైడ్ నుంచి గవర్నమెంట్ కానీ లేదా డిపార్ట్మెంట్ వైజ్ ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి ఫెసిలిటీస్ కానీ వైజ్ మనము టేకప్ చేస్తున్నాం. సో రీసెంట్ గా కూడా మనము హనుమాన్ జయంతికి యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేశాం. సో బిఫోర్ దట్ మనము ఈ రంజాన్ కానీ సో ప్రతి ఫెస్టివల్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా మనకు గురువారం మీద థర్స్డే కూడా చాలా ఆనందంగా ఈ యొక్క ఫెస్టివల్ చేసుకుంటారు. సో దానికి సంబంధించి ఒకసారి అందరికీ తెలియజేయడంతో పాటు డిపార్ట్మెంట్ వైజ్ ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ కానీ అలాగే ఏదైనా కాబట్టి కొంచెము అంటే ఈ యానిమల్ వేస్ట్ ఇవన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది కదా. మనం టైం టు టైంలో మన వాళ్ళను శానిటరీ వర్కర్స్ పెట్టేసి వాటిని క్లీన్ చేసేట్టుగా ఇప్పుడు ఇల్లు అయినటువంటిది మనకు మ్యాక్సిమం అంతా ఒకే ప్లేస్ లో ఇది కొంచెం చూసుకుని ఎప్పటికప్పుడు శానిటరీ అదే ఇప్పుడు యానిమల్ వేస్ట్ మారించింది అనుకున్నటువంటి చిన్న చిన్న రప్చర్స్ కాకుండా దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్ గా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 days కూడా మనకు శానిటరీ వర్కర్స్ చేసి ఎక్కడ కూడా మనము కంప్లీట్ చేసుకోగలిగితే ఇంకా ఈ సమస్యలు కూడా మనకు తలెత్తకుండా ఉంటాయి.